హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ ఫామ్ ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్స్ అనమాట. మెయిన్గా ఫామ్ ట్యాగ్కి 2 అట్రిబ్యూట్స్ ఉంటాయి. అదేంటి? యాక్షన్ అట్రిబ్యూట్ అండ్ మెథడ్ అట్రిబ్యూట్. యాక్షన్ అట్రిబ్యూట్, ద యాక్షన్ అట్రిబ్యూట్ ఆఫ్ ఫామ్ ఎలిమెంట్ డిఫైన్స్ ద ప్రాసెస్ టు బి పర్ఫార్మ్డ్ ఆన్ ద ఫామ్ వెన్ ద ఫామ్ ఈజ్ సబ్మిటెడ్. ఎప్పుడైతే మనం ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసినప్పుడు యూజింగ్ ద డేటాని ఉపయోగించి ఏ యాక్షన్ పర్ఫామ్ చేయాలి అన్నది డిఫైన్ చేయడానికి యాక్షన్ అట్రిబ్యూట్ అనేది యూస్ చేస్తారు. మెథడ్ అట్రిబ్యూట్స్. మెథడ్ అట్రిబ్యూట్ డిఫైన్స్ ద మెథడ్ విచ్ బ్రౌజర్ యూజ్ టు సబ్మిట్ ద ఫామ్. ఏదైతే బ్రౌజర్ని యూజ్ చేసి మనము ఫామ్ యొక్క డేటాని సబ్మిట్ చేస్తామో అప్పుడు ఆ బ్రౌజర్ ఏ మెథడ్ని యూస్ చేస్తుంది. డిఫాల్ట్గా 2 మెథడ్స్ ఉంటాయి, గెట్ మెథడ్ అండ్ పోస్ట్ మెథడ్. డిఫాల్ట్గా బ్రౌజర్ యూస్ చేసే మెథడ్ ఏంటి? మనం ఏ మెథడ్ స్పెసిఫై చేయకపోతే గెట్ మెథడ్ని యూస్ చేస్తుంది. యూజింగ్ ద గెట్ మెథడ్ మనమైతే ఎప్పుడైతే ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తామో మనం గెట్ మెథడ్ని యూస్ చేసినప్పుడు ఆ యూఆర్ఎల్లో మనం ఇచ్చిన డేటా, యూజర్ నేమ్, పాస్వర్డ్ మొత్తం అనేది యూఆర్ఎల్లో డిస్ప్లే అవుతుంది గెట్ మెథడ్ని యూస్ చేసి. అంతే మనం ఇచ్చిన డేటాకి సెక్యూరిటీ అనేది ఉండదన్నమాట. ఎప్పుడైతే మనం పోస్ట్ మెథడ్ని యూస్ చేస్తామో ఫామ్ టైప్లో మనం ఇచ్చిన డేటా అనేది యూఆర్ఎల్లో డిస్ప్లే అవ్వదన్నమాట. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది డిస్ప్లే అవ్వదు. సో పోస్ట్ మెథడ్ అనేది మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ప్రోగ్రామ్ చూసాము కదా, మనము ట్యాగ్స్ యూస్ చేసి అట్రిబ్యూట్స్ ఇన్పుట్ టైపు ఫామ్ ట్యాగ్ని యూస్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ రాసాము. ఇన్పుట్ టైప్ ఏంటి? ఇక్కడ టెక్స్ట్, నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ తీసుకున్నాము. మనం ప్రోగ్రామ్ నోట్ప్యాడ్లో రన్ చేసినప్పుడు ఈ బ్రౌజర్తో ఓపెన్ చేసినప్పుడు యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. ఎప్పుడైతే మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ బటన్ నొక్కామంటే మనకి బ్రౌజర్లో మన ఏదైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చామో అది డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనము ఫామ్కి జస్ట్ ఫామే తీసుకున్నాము కాబట్టి. అలా కాకుండా ఫామ్కి మెథడ్ డిస్ప్లే చేసామనుకో, సో ఫామ్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. సో అప్పుడు ఏమవుతుంది? ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఈ బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే పోస్ట్ మెథడ్ అనేది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. అది నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం? ఫామ్కి మళ్ళీ ఏం మెథడ్ తీసుకున్నాం? యాక్షన్ తీసుకున్నాం. యాక్షన్ ఏంటి? pv.html అనే ఒక ఫైల్ తీసుకున్నాము. ఎప్పుడైతే మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ చేసామంటే ఈ యాక్షన్ మెథడ్ ఏం చేసింది? మనం ఇచ్చిన డేటాని ఆ యాక్షన్ ద్వారా వేరే ప్లేస్కి తీసుకెళ్తుంది. లేకపోతే మనం ఈ యాక్షన్ మెథడ్లో ఇచ్చిన ప్రోగ్రామ్ని మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. మనకి ఇచ్చిన డేటాని వేరే ప్లేస్ కన్నా తీసుకెళ్తుంది. లేకపోతే ఆ యాక్షన్ మెథడ్లో అయితే మనం ఏదైతే ప్రోగ్రామ్ ఇస్తామో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆ ప్రోగ్రాంలో ఉన్న కంటెంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో ఈ యాక్షన్లో మనం pv.html అనే ఫైల్ ఇచ్చాము. సో మనం ఎప్పుడైతే డేటా సబ్మిట్ చేసామో ఈ pv.html ఫైల్కి వెళ్ళిపోయి అందులో ఉన్న కంటెంట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట యాక్షన్ మెథడ్లో.